యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో కండరాల క్షీణిత వ్యాధిగ్రస్తుల 40 కుటుంబాలకు నెల రోజులకు సరిపోయే నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన రిలయబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు తుపాకుల రవి అనంతరం మాట్లాడుతూ కండరాల క్షీణిత వ్యాధితో బాధపడుతున్న వారికి సహాయం చేయాలన్న ఉద్దేశంతో మా రిలయబుల్ ట్రస్ట్ ద్వారా 40 కుటుంబాలకు నెల రోజులకు సరిపోయే సరుకులు అందజేయడం జరిగింది. మా రిలయబుల్ ట్రస్ట్ 2013వ సంవత్సరంలో ఏర్పడింది. గతంలో ములుగు జిల్లాలో వరద బాధితులకు సహాయం చేయడం జరిగింది. హైదరాబాద్లో చాలా చోట్ల కుష్టు వ్యాధికి సంబంధించిన వారికి సహాయం చేశాం. ఇది ఒక క్రిస్టియన్ ఆర్గనైజేషన్. ఇది దేవుడిచ్చిన ఒక అవకాశంగా భావిస్తూ ఇలాంటి మరెన్నో సహాయాలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శేఖర్ రెడ్డి, అమ్మా నాన్న ఆశ్రమం వ్యవస్థాపకులు శంకర్, సూర్యపల్లి రఘుపతి, శ్రీనిత, వ్యాధి సంఘం అధ్యక్షులు బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మండలాల్లోనే కొన్ని వందల మంది ఉన్నారని చెప్పి తెలిసింది. మాకు ఈ రిలయబుల్ ట్రస్ట్ నుంచి మాకు తోచినంత వరకు మాకున్న అవకాశాన్ని బట్టి దగ్గర ఒక 40 మంది కుటుంబాలకి కుటుంబం ఒక నెలలో వాళ్ళ కుటుంబ సభ్యులు తినగలిగేంతగా ఒక చిన్న సహాయం నేను తీసుకొచ్చిందనమాట. అది రిలయబుల్ ట్రస్ట్ అని చెప్పి 2013 నుంచి జరుగుతుంది. ఇది మేము ఇంకా చెప్పాలంటే ఇంతకుముందు ములుగులు వరద బాధలు వరద సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అక్కడ కావచ్చు. అదేవిధంగా హైదరాబాద్లో కూడా చాలా చోట్ల కుష్టి వ్యాధికి సంబంధించిన ప్రాబ్లమ్స్తో ఉన్న వాళ్ళకి ఆ యొక్క కాలనీస్ బిల్ చేస్తూ ఉంటాము. మాకేమంటే దేవుడు ఇచ్చిన ఒక అవకాశాన్ని బట్టి, అంటే ఇది ఒక క్రిస్టియన్ ఆర్గనైజేషన్ ఇది రిలయబుల్ ట్రస్ట్ అనేది. సో దేవుడు ఇచ్చిన ఒక అవకాశాన్ని బట్టి ఈ సేవను, అంటే ఆ దేవుని ప్రేమను 10 మందికి చూపించాలనే ఉద్దేశంతో ఆమె విధంగా చేస్తున్నమాట. చైర్మన్ గారికి చెప్తున్నాను, సాధ్యమైనంత వరకు ఈ యొక్క సిస్టమ్ ని మళ్ళీ తర్వాత కూడా మేము ఆ విధంగా మేము చేస్తూ ఇంకా ఎక్కువ సార్లు ఈ విధంగా మేము సహాయం చేయడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి కోరుకుంటాం. థ్యాంక్ యూ.